పద్మశ్రీ సహస్రావధాని డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఇవాళ శివరాత్రి విశేషం గురించి వారు మనకి విశ్లేషిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. అందరూ ఒక్కసారి ఓం నమః శివాయ. స్వరం వినపడలేదు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నిత్య యవ్వనులు సనాతనులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరుల పాద పద్మాలకు నమస్కరించి, ఇది మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి పర్వదినము ఇక్కడ ఈ అమరావతి రాజధాని ప్రాంగణములో, ఈ గుంటూరు ప్రాంగణములో ఈ మహా న్యూస్ మహా వంశీ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఇది ప్రథమ వార్షికోత్సవం. అంటే ప్రథమం అంటే మొదటిది. ఒక అక్షరం తిప్పేస్తే ప్రమథులు, ప్రమథాగ్రేసరుడు మహాశివుడు. ఆయన చుట్టూ ఉండే పరిజనమంతా ప్రమథులు. మనమందరము కూడా ప్రమథులమే. అసలు శివుడి గొప్పతనం ఏమిటి అంటే, ఆయన శివుడంటే సౌందర్యం, శివుడంటే సౌజన్యం, శివుడంటే సహనం, శివుడంటే మాధుర్యం. హాలాహలము పుట్టినప్పుడు, పాలసముద్రం చిలికినప్పుడు హాలాహలం పుట్టింది, మహావిషము. ఆ విషం పుట్టినప్పుడు మహావిష్ణువు, ఇంద్రుడు, బ్రహ్మ అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు శివుడి దగ్గరికి. ఏమిటయ్యా మా పరిస్థితి, లోకమంతా ఏమైపోతుంది, నువ్వు కాచుకోవాలి అన్నారు. ఆ పరమేశ్వరుడు ఒక్కసారి ఆ మహావిషాన్ని, సర్వంకషమున్ మహావిషమును ఆహ్వానించే ఒక చిన్న ముద్దలాగా, ఒక నేరేడు పండులాగా చేసి మింగేశాడట మహానుభావుడు. అంటే కష్టాన్ని సహించటం అన్నది అది మింగి గొంతులో ఇక్కడ ఉంచాడు. లోపలికి వెళితే సమస్త భువనాలు మాడిపోతాయి, బయట ఉంటే బయటి లోకాలు మాడిపోతాయి. అందుకని అటు ఇటు కాకుండా గొంతులో పెట్టుకున్నాడు. ఆయన గరళకంఠుడు, నీలకంఠుడు అయ్యాడు మహానుభావుడు. మానవుడు కూడా అంతే. అదే సముద్రములో చంద్రుడు వచ్చాడు. చంద్రుడు వస్తే తల మీద పెట్టుకొని లోకానికంతా చూపించాడు, చంద్రుడు ఎంత చల్లనివాడు, ఎంత తెల్లనివాడు అని. ఇతరుల గుణాలు ఉంటే ఇలా తల మీద పెట్టుకొని చెప్పాలి, లోపం ఉంటే గరళములాగా గొంతులోనే పెట్టుకోవాలి అని ఒక మహా సందేశాన్ని శివుడు మనకు ఇస్తున్నాడు. అటువంటి పరమేశ్వరుని యొక్క శివరాత్రి. శివరాత్రి అంటేనే జాగరణము. జన్మకొక శివరాత్రి అన్నారు. ఎందుకు సామెత వచ్చింది అంటే, శివరాత్రి నాడు మనము జ్ఞానము, ఎందుకు ఈ జన్మ వచ్చింది, ఎంతమందికి మనం ఉపకారం చేయగలిగాము, ఎంతమందిని మనము నొప్పించకుండా జీవితాన్ని గడిపించాము అన్న దాంట్లోనే జీవన పరమార్థం ఉన్నది. మనకు శివుడు ఆ సత్యాన్ని నేర్పుతూ ఉన్నాడు. అటువంటి శివానుగ్రహము మనందరికీ, మీకందరికీ కలగాలి అని నేను ఆశీర్వదిస్తూ, శివుడి మహిమ చెప్పడానికి ఇది చాలా గొప్ప ఒక క్షేత్రము. పంచారామాలలో ప్రప్రథమమైన క్షేత్రము, ఇంద్ర ప్రతిష్ఠితమైనటువంటి లింగము, అమరేశ్వర లింగము. మహాదేవదేవం మహానాట్యసారం. మహాదేవుడు అన్న శివుడికి ఒక్కడికే పేరు, ఏ దేవుడికి ఆ పేరు అనువర్తించదు. మహాదేవదేవం మహానాట్యసారం మహేంద్రేంద్రదేవ ప్రతిష్ఠామరేశం మహానాయకాంధ్రీయ చంద్రైః సుసేవ్యం మహానాయకాంధ్రీయ చంద్రైః సుసేవ్యం మహాభక్తి సేవ్యం మహేశం నమామి.
అటువంటి మహాభక్తితో ఆయన ఏ కారణం చేత పేరు పెట్టాడో కానీ భక్తి అందరికీ మహాభక్తి కావాలి ఇవాళ. ఎందుకంటే మానవులందరికీ కోర్కెలు పెరిగిపోయాయి. అన్ని కోర్కెలు తీరాలి అంటే మామూలు భక్తి చాలదు, అందరికీ మహాభక్తియే కావాలి. అటువంటి మహాభక్తి పూర్ణులమై పరమేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహాన్ని పొంది మనం అందరము కూడా ధన్యులం కావాలి. 4 పర్యాయాలు ఆంధ్ర సంపూర్ణ రాష్ట్రమునకు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునకు ముఖ్యమంత్రి కావటం అన్నది శివుని యొక్క అనుగ్రహము చంద్రబాబు గారికి ఎంత ఉన్నది అని మనం ఆలోచిస్తే పరిపూర్ణమైన అనుగ్రహము, ఆశీర్వచనము ఆయనకి. ఒకనాడు హైటెక్ సిటీ భాగ్యనగరం, అది ముందే భాగ్యనగరము హైదరాబాదు, దానిలో ఒక కిరీటములాగా హైటెక్ సిటీని నిర్మాణం చేశాడు ఆయన. ఇప్పుడు ఒక 5 కిరీటములు, అమరావతి 5 అక్షరాలు, 5 తలలు శివుడికి, పంచశీర్షుడు కదా ఆయన. అటువంటి 5 కిరీటములో 50 కిరీటములో ఆయన ఏం చేస్తాడో, ఆయనకు మాలాంటి వాళ్లకు పద్యం రాస్తే ఒక పట్టాన తృప్తి ఉండదు, ఇంకో భావం రావాలి, ఇంకో పదం రావాలి. అలాంటి మహానుభావుడు ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలనే తపన ఉంటుంది ఆయనకి. ఆ చేతికి అంత అనుగ్రహం శివుడు ప్రసాదించాడు. ఎందుకంటే అమరేశ్వరుడు, ఇంద్ర ప్రతిష్ఠితమైన లింగము అమరేశ్వరుడు, 16 అడుగుల లింగం అది. ఇంత గొప్ప లింగము ఈ ప్రాంతములో ఇదొక్కటే, అంత గొప్ప లింగము. అటువంటి గొప్ప లింగమును సేవించేటువంటి ఇంద్ర ప్రతిష్ఠితమైనటువంటి మహాలింగము కల రాజధాని నగరాన్ని అమరావతిగా ఏర్పరచి, అటువంటి ఈ నగరాన్ని ఎప్పుడో మరి అప్పుడు హైటెక్ సిటీ సృష్టించాడంటే ఇప్పుడు అంతేకాదు కదా, ఇప్పుడు క్వాంటమ్ మారిపోయింది ప్రపంచం, క్వాంటమ్. కాబట్టి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆయన ఆర్టిస్టిక్ ఇంటెలిజెన్స్గా, ఆధ్యాత్మిక ఇంటెలిజెన్స్గా మలచి ఇవాళ ప్రపంచానికంతా చూపిస్తున్నాడు. ఈ శివరాత్రి నాడు ఆధ్యాత్మికమైన ఇంటెలిజెన్స్ ఆయనకు ఒక తన మనమడు లాంటి మనమళ్ళే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువకులందరూ కూడా, వాళ్ళందరికీ ఏం కావాలంటే క్వాంటమ్ కావాలి. ఒక వందల కొలది కంప్యూటర్ల యొక్క కలయిక క్వాంటమ్. అది మాత్రమే కాదు, ఇంకేం కావాలి, ఆర్టిఫిషియల్, అది ఆర్టిస్టిక్ కావాలి, సౌందర్య భావన కావాలి. ఆయనకి ఎంత సౌందర్య భావన అంటే ప్రతిదీ కూడా అంత గొప్పగా చేయాలి, ఇంత బాగా చేయాలి, నా ప్రజలకు ఇంత సేవ చేయాలి, నిరంతరము తపన. మనం ఆకాశంలో పూర్ణచంద్రుని చూస్తే మనకెంత ఆనందమో, ఆయన్ని చూస్తే ఆంధ్ర ప్రజలకు అంత ఆనందము. ఈయన మన కోసం నిలబడి చేసేటువంటి వ్యక్తి అని. ఆయన నవశివాభ్యాం అని మొదట ఎందుకు చెప్పానంటే, శివుడి వల్ల యవ్వనము. 70 దాటిన వాడు అలవోకగా మెట్లెక్కుతాడు, అలవోకగా దిగుతాడు. ఆయన ఆరోగ్యము తథాస్తు తథాస్తు, అలాగే ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఆయన వర్ధిల్లి రాజు ప్రభువు ఎప్పుడైతే ఎటువంటి వాడో ప్రజలందరికీ అటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది. నిత్యశ్రామికుడు, చాలా దార్శనికుడు. రేపేమి జరుగుతుంది, ఎల్లుండికి ఏం కావాలి, వచ్చే సంవత్సరం ఏం కావాలి ఆలోచన చేస్తాడు అతడు. అటువంటి ఆలోచన వైభవము, సేవాభావము ఉన్నటువంటి మహనీయుడు. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరులు ఆయన్ని నిరంతరము రక్షించి మనందరికీ ఏం కావాలో, ప్రజలకేం కావాలి, అభ్యుదయం కావాలి, రైతు ప్రాణము, ఈ జాతికి రైతు రాజు కావాలి. ఆ రైతుకు ఏం కావాలో నిరంతరము శ్రామిక లక్షణముతో ఆలోచిస్తాడు. అటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహము ఆయనకు నిరంతరము కలగాలి అని. నాకేమో 5 నిమిషాలు అన్నారు, సమయం ఒక్క 2 నిమిషాలు మాట్లాడే వీలుంటే మాట్లాడతాను, అనుమతిస్తే. ఏమి మాట్లాడాలి అంటే 2 నిమిషాలు. నా 14 ఏళ్ల వయస్సులో, 14 సంవత్సరాల వయస్సులో నేను ఒక శివస్తోత్రం రాశాను, శివతాండవ స్తోత్రం. ఆ పదాలకు కూడా అర్థం తెలియదు ఆనాడు నాకు, తర్వాత తెలుసుకున్నాను. ప్రమథులందరూ పాడ ఫణిగణములు నాడ, పార్వతీ ప్రముఖులు పరగి సయ్యని చూడ, కాల్గజ్జ సవరించనన్నా త్రియంబకుడు కీల్గంటు విదలించె మిన్నుల్ గ్రక్కదల, డమరుకము జళ్ళిపించ ఢం ఢం మననిపించే, అమర సంఘముతోడ అంతటా క్రిక్కిరిసే, డమరుకము జళ్ళిపించే ఢం ఢం మననిపించే,
రుక్కులంతటా వినిపించే. వ్యాకరణ శాస్త్రం అప్పుడే పుట్టింది. డమరుకము జలిపించే ఢం ఢమ్మననిపించే రుక్కులంతటా వినిపించే. క్షీరాబ్ధిలో తేలు కీలానుగామి అయి ఫాలాక్షునేత్రము ప్రజ్వలించే. జయ జయ మహాదేవ సౌధీకృత గ్రావ సతత నృత్య విరావ సత్యభావ పార్వతీ ప్రణయాంకవాసీ జయ హో ప్రథిత రక్తఛటాకేసీ జయ హో కాలకాలం వ్యాళమాలా జయ కంకాళ పూర్ణిత భస్మహేలా జయ హో జయ హో జయ హో జయ హో జయ జయ విజయ హో. అంచు ప్రమధావళుల్ అంచలంచలతోడమించిపోయిరి. జయ జయధ్వానాల జాడ స్తోత్ర పాఠమి చాలు చూపించు సరి ప్రజ్ఞ అన్నట్లు నగ కన్య అలవోక నవ్వింది. నవ్వు అంతర్యమ్ము రవ్వలో పసిగట్టె మువ్వలంఝళిపించె దివ్య రవళులడించె ఒక పాదనాదమ్ము ఘంధమ్మటంచు దుడంగెనొక పాదనాదమ్ము ఘల్లు ఘల్లుమని పొంగే. అది కాల భైరవుని అసుర మర్దన పాదము అది పార్వతీరమణి మృదుల పేశల పదము. అర్ధనారీశ్వర తత్వము. పాదములు పాదములు పాడుకొను వేదములు పాదుకొను పర్వతములేమో. ఆదెసలనాదుకొను హస్తములు శస్తములు ఆది కలశాంబు నిధులేమో. ఊదుకొను నెన్నురము ఉండు ఉమకాపురము ఉత్తముల గోపురము దేవా. కాదనవు లేదనవు కాంచన మహాధనువు కాంచగలదే తనువు దేవా. నిన్ను కాంచగలదే తనువు దేవా. ఇంకా చాలా ఉంది కానీ సంక్షిప్తం చేశాను. సమయానుసారముగా పెద్దవాళ్ళందరూ ఉన్నారు కాబట్టి దీన్ని సంక్షిప్తం చేశాను. ఈ సభలో సుబుధేంద్రులు మంత్రాలయ తీర్థ పీఠాధిపతులు వారికి నమస్కారము. అట్లాగే రమ్యానంద భారతి వారికి కూడా నమస్కారము. చంద్రబాబు గారు ఆయన సద్యోజాతం ప్రవద్యామి అన్నారు శివుణ్ణి. సద్యోజాత అంటే అప్పటికప్పుడు పుట్టేవాడని. ఏ నాయకుడైనా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో చేసి కార్యక్రమాలు ప్రజాహితంగా నిర్వహించగలిగిన వాడే మహాదేవుడి అనుగ్రహం గల మహానాయకుడు అవుతాడు. ఈ మహా కార్యక్రమానికి మహాశివరాత్రికి నన్ను పిలిచి ఆయన ఈ 4 మాటలు ఇక్కడ స్వామివారి గురించి మాట్లాడే భాగ్యం కలిగించినందుకు మహావంశీ కృష్ణ పద్మావతి దంపతులను నేను ఆశీర్వదిస్తున్నాను. చాలా ప్రతిభావంతుడు, యువకుడు, సద్యస్ఫురణ గలవాడు మహావంశీని నేను ఆశీర్వదిస్తూ ఉన్న అందరికీ కూడా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. జయోస్తు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.